హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. హ్యాపీ శ్రీరామనవమి అందరికీ. ఈ శ్రీరామనవమి రోజు అయితే నేను ఆఫీస్కి డుమ్మా కొట్టేస్తాను. అలాగే మీ వీక్ష కూడా డే కేర్కి డుమ్మా కొట్టేసింది. అంతా పని చేసుకొని ఈవినింగ్ దగ్గరలో ఉన్న టెంపుల్కి వెళ్తున్నామండి. అది గాయత్రి క్షేత్రం అని, అన్ని దేవుళ్ళు ఉంటారు ఇక్కడ. చాలా ఫేమస్ మాకు దగ్గరలో. అక్కడికి వెళ్తున్నాం ఇద్దరం. ఇదిగోండి టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. ఇదైతే బయట ఇలా ఉంటుంది. చాలా పెద్ద టెంపుల్. లాస్ట్ టైం నేను ఉగాదికి కూడా ఇదే టెంపుల్కి వెళ్ళాను. ఇప్పుడు శ్రీరామనవమి కూడా ఇదే టెంపుల్కి వెళ్తున్నాము, నేను మీ వీక్ష కలిసి. ఇంకైతే టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. టెంపుల్ బయట చలివేంద్రం అని ఈ సమ్మర్లో వాటర్ పెట్టారు. ఇంక పక్కన శ్రీరామనవమి శుభాకాంక్షలు అని చెప్పేసి పెట్టేశారు. ఇక్కడ మార్నింగ్ సీతారాముల కళ్యాణం జరిగిందండి, అది మేము చూడలేదు, మిస్ అయిపోయాం. ఇంకేదిగోండి మీ వీక్ష నేను ఇద్దరం వచ్చేసాము. నేనైతే స్లిప్పర్స్ బయట వెయిట్ చేసి లోపలికి వెళ్ళి లెగ్స్ వాష్ చేసుకున్నాను. దాని తర్వాత ఇంకా ఫస్ట్ అయితే వినాయకుడి టెంపుల్ అండి. దాని తర్వాత శివాలయము, ఇంకా గాయత్రీదేవిది, తర్వాత ఇంకా పక్కన కళ్యాణ మండపం అన్నీ ఉన్నాయండి. ఈ వీడియోలో నేను ఇక్కడ ఏ దేవుళ్ళు ఉన్నాయో అన్నీ తీసాను. ఇంకా ఇక్కడైతే లెగ్స్ వాష్ చేసుకున్న తర్వాత ఫస్ట్ నేను వినాయకుడి టెంపుల్ దగ్గరికి వెళ్ళాను. అక్కడ వినాయకుడికి ఏలిక వాహనం ముందు పెట్టేసి గుడి ఉంటుంది, అక్కడ తీర్థం తీసుకున్నాను. మీ వీక్షకైతే తీర్థం ఇవ్వలేదు, ఇంకా తను 8 months కాబట్టి ఇవ్వలేదు. తర్వాత ఇక్కడ గాయత్రీదేవి టెంపుల్ అండి. ఇక్కడ వచ్చేసి గాయత్రి అమ్మవారు ఉంటారు. ఎదురుగా ఇంకా వాహనం వచ్చేసి హంస ఉంది. ఇంకా శివాలయం ఎదురుగా నంది వాహనం ఉంటుంది కదా, అది. ఇక్కడ కూడా చాలా పెద్దది ఇది కూడా. దీని తర్వాత మేము పక్కన ఉన్న కళ్యాణ మండపం దగ్గరికి వెళ్ళాము. ఆల్రెడీ మార్నింగ్ సీతారామ కళ్యాణం అయిపోయింది. కొంతమంది పిల్లలు భజన కార్యక్రమాలు చేస్తున్నారు, అక్కడికి వెళ్ళాము. అక్కడ ఇది నైట్ అంతా ఉంటుందంట. నేనైతే ఎక్కువసేపు మీ వీక్షతో ఉండలేను కాబట్టి కొంచెం సేపు అలా ఉండి వచ్చేసాను. ఇది దగ్గరగా తీసానండి, సీతారాముడు, లక్ష్మణుడు, హనుమంతుడు. ఇంక ఇక్కడ క్యూట్గా చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు కొంచెం అందరూ కూడా బాగా పాటలు పాడుతూ భజనలు చేస్తున్నారు. నాకైతే అనిపించింది మీ వీక్ష కూడా పెద్ద అయిన తర్వాత ఇలాగే చేయాలి అని. మీ వీక్ష అయితే అది వింటూ తన లాంగ్వేజ్లో తన పాట పాడుకుంటూ ఎంజాయ్ చేస్తుంది. చాలా పెద్దగా పాటలు పాడుతుందండి. అక్కడ వాళ్ళని చూసి తనకి చాలా ఎక్సైట్మెంట్ వచ్చింది. ఇంక తనకైతే 2 పిలకల్లో ఒక పిలక ఊడిపోవడం స్టార్ట్ అయింది. తర్వాత నేను మళ్ళీ వేసేసాను ఒక హ్యాండ్ తన పిలకను. ఇంకా దూరం నుంచి ఒకసారి చూసేసి ఇంకా బయటకు వచ్చేద్దాం అనుకున్నాము. ఇంతలో అక్కడ ఒక పిల్లాడు ఆడుకుంటున్నాడండి. వాడిని చూసి మీ వీక్షకి చాలా హ్యాపీ అనిపించింది. ఎప్పుడైనా సరే మీ వీక్ష కంటే కొంచెం పెద్దవాళ్ళు నడుస్తూ అలా ఉండేవాళ్ళు గోల్ చేస్తుంటే తనకు చాలా హ్యాపీ. డే కేర్లో కూడా అలాగే ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఆ పిల్లాడిని చూసింది. ఇంకా తర్వాత హనుమంతుడి దగ్గరికి వచ్చేసాము. హనుమంతుడి ఎదురుగా వాహనం వంటను పెట్టారు. ఇంకా హనుమంతుడిని దర్శించుకున్నాము. మీ వీక్ష అయితే గంట కొడుతుంటే ఆ సౌండ్ ఎలా వస్తుందా అని చూస్తుంది గంటని. దాని తర్వాత ఇంకా మేము బయట కొన్ని పిక్చర్స్ దిగాము. ఇంకా అక్కడ కాలభైరవుడు ఉన్నాడండి. కాలభైరవుడికి వాహనం కుక్క కదండి, ఆ టెంపుల్ కూడా చూసాము. ఇంకా పక్కనే గోమాతలు ఉన్నాయి, అది గోశాల అంటారు. వాటికి మనం ఫుడ్ పెట్టాలన్నా పెట్టొచ్చు. మీ వీక్షాక వాటిని కూడా చూపించేసాను. ఇంకా తర్వాత గోశాల తర్వాత బయట కొంచెం ఇలా కన్స్ట్రక్ట్ చేశారండి. ఇక్కడ ఒక రాఘేంద్ర స్వామి గారు ధ్యానంలో ఉన్నట్టు, అలాగే అదే బాలకృష్ణుడిగా ఉన్నప్పుడు ఆ శేషపానం మీద నాట్యం చేసేది, అలా ఒక గుహలాగా అలా ఉందండి. ఇదైతే ఓవరాల్ టెంపుల్. ఇంకా మేము అంతా చూసేసాం, ఇంటికి వెళ్ళిపోతున్నాం. బాయ్ అందరికీ.